ఆ సువాసినులకి భోజనాలు ఏర్పాటు చేసినప్పుడు పాయసాన్నాన్ని తయారు చేయడంలో మహారాజు గారి భార్య కూడా సహకరించింది. ఆ సహకరించినప్పుడు ఆవిడ చేతికి ఉన్నటువంటి ఆ ఉంగరానికి పక్కన ఉన్నటువంటి ముత్యం మురిపిడి చెంది ఆ చిన్న ముత్యపు మొక్కొకటి పాయసంలో పడింది. కామాక్షి అమ్మవారు కూడా కూర్చుంది భోజనానికి. ఎవరు గుర్తుపడతారు, ఎవరు గుర్తుపట్టలేరు. అందరూ సువాసినిలో ఆవిడ సువాసిని అనుకున్నారు. వచ్చి వడ్డన చేస్తున్నారు. విఘ్నేశ్వరుడు కనిపెట్టాడు. అమ్మ కూర్చుంది భోజనానికని వెంటనే పాకుతూ వచ్చి అమ్మ విస్తట్లో చెయ్యి పెట్టాడు. చెయ్యి పెట్టగానే అమ్మవారు తన యథారూపాన్ని ప్రకాశింపచేసి తొండమండలమంతా కూడా కనకధార కురిపించింది. బ్రహ్మాండమైనటువంటి వర్షం కురిపించింది. అందుకే కనకధార 3 మాటలు కురిసింది అని చెప్తారు పెద్దలు. ఒకటి తొండమండలంలో కామాక్షి పరదేవతానుగ్రహంతో, శంకర భగవత్పాదులు చేసినటువంటి కనకధార స్తవానికి ప్రీతి చెందినటువంటి తల్లి ఒకప్పుడు కనకధార కురిపించింది కేరళ రాష్ట్రంలో. ఇప్పటికీ ఆ ఇల్లు ఉంది, స్వర్ణతుమనాయ్ అని గేటు మీద పెద్ద బోర్డు పెట్టి ఉంటుంది.